ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఇస్తారు. ప్రసాద్, ఏంటి ఘోరం? సుమిత్ర, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరామర్శల పేరుతో చేసిన యాత్ర వల్ల ఇద్దరు అమాయకులు చనిపోయారు. ప్రధానంగా ఆయన కేవలం ఆ రూటు మార్చినప్పుడు కూడా తన నివాసం నుంచి జోగిరాం వచ్చిన తనకి అక్కడ కారుకి ఇక్కడ గంట సమయం మాత్రమే పడుతుంది. కానీ 6 గంటల పాటు యాత్ర కొనసాగిస్తూ సామాన్య ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. కొద్దిసేపు ఆయన 11 గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 గంటల తర్వాత జోగిరాం నివాసానికి చేరారు. అయితే మార్గ మధ్యలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం చూపించు ఆ బైక్ పై విన్యాసాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. ఇదే సమయంలో ఒక మార్గం అనే యువకుడు ఇట్లాగే విన్యాసాలు చేస్తూ బైక్ పై స్పీడ్ గా వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారించారు. ప్రధానంగా ఈ బైక్ స్టంట్ చేసే అంశం మధ్యాహ్నం కూడా పోలీసులకి కార్యకర్తలకు వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పుడు కూడా అప్పటికే మధ్య మొత్తంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు వారిపై కూడా రెచ్చిపోయి మరి దోషంలో దిగారు. దీంతో పోలీసు కానిస్టేబుల్ కూడా పక్కన తప్పుకున్న పరిస్థితి. అక్కడ నుంచి పంపించడంతో వారు ర్యాష్గా తోవడం వల్లే స్థానికమైన ఇప్పుడు ఈ బారికేడ్ తీసుకొని తలకు తీవ్రమైన గాయంతో మృత్యునట్టు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు తెల్లకల్లు గ్రామ పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు రాంబాబు చనిపోవడం మాత్రం అక్కడ అందరినీ కూడా కలిసి వేసింది. ఇక ఈ రోజు ఉదయం 12 గంటలకు ఎప్పుడే మొత్తం వస్తారని చెప్పి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇది జగన్ చూసేందుకు ఆయన తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడ అదే రోడ్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు కూడా ఒకసారిగా బస్సు డౌన్ అయిపోవడంతో 3 గంటల సమయంలో కొమ్మసిడి పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు కూడా నిర్ధారించారు. అయితే ఈ అంశాలకు సంబంధించి ఇద్దరు కార్యకర్త యువకుడు చనిపోయినప్పటికి కూడా జగన్ తన యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగించారు. కనీసం నాయకులు కూడా ఎవరిని కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వారిని చూసేవాళ్ళు కూడా వెళ్ళకపోవడం విమర్శలకు దారితీస్తా ఉంది. అంతేకాని ఇలా యాత్రల పేరుతో అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెట్టడం ఇందాక కూడా చూసాం మనం సైన్య విద్యార్థులు. అంబులెన్స్ ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి అత్యవసరంగా హాస్పిటల్ తరలిస్తా ఉండగా ఒక ప్రైవేట్ అంబులెన్స్ కూడా దాదాపు 6 గంటల పాటు జగన్ కారణమైన చిక్కుపోవడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆ కుటుంబ సభ్యులు స్పందించి వారిని అక్కడ ప్రార్థించి అక్కడ ఉన్న కార్యకర్తలను అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న నాయకులందరినీ కూడా ప్రార్థించి మరి దారి తీసుకుని వాళ్ళే మళ్ళీ యూటర్న్ తీసుకుని వేరే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ఇట్లా ఉదయం నుంచి 11 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఆయన యాత్ర కొనసాగి పరామర్శ ప్రస్తుతం జరుగుతూ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ యాత్రల వల్ల ఆయన ప్రజలను ఇబ్బందులు పడుతున్న కావచ్చు, అదే కార్యకర్తలు సవాలు కోల్పోతున్నారు. తనకు ఏమాత్రం పట్టనట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు ఉందని మాత్రం ఎవరు అందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రసాద్, ఇద్దరు చనిపోయినా కూడా జగన్ పట్టించుకోకుండా షోని కంటిన్యూ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు ప్రసాద్? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు గతంలో కూడా కొన్ని సందర్భాలు ఇదే విధంగా యాత్రలు చేసిన సమయంలో తనకు స్వయంగా తన ఏదైతే కాన్వాయ్ వెహికల్ ఉందో ఆ కాన్వాయ్ వెహికల్ కింద పడిపోయి ఒక పెద్దగా చనిపోయినప్పుడు కూడా కనీసం తనకు తెలియదన్నట్టుగా వెళ్ళిపోయిన వైనం కూడా అప్పట్లో చూసాం. అది పెద్ద వివాదాస్పదంగా మారింది. అదేవిధంగా ఈ రోజు కూడా యాత్ర కొనసాగిస్తూ ఆయన ఎక్కడ కూడా ఎవరిని ఏమి పట్టించుకోకుండా జనాలు కేవలం ముందుగానే స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులకి కార్యకర్తలని తమ ప్రాంతాల నుంచి ఇంతమంది తీసుకురావాలి, ఆటోల్లో తరలించాలంటూ కూడా టార్గెట్ ఇచ్చి మరి తన అడుగులను అన్ని చోట్ల ఆపేస్తున్నారంటూ కేవలం అతను ఏదైతే పందాలో నడుస్తున్నాడో ఆ పందా దాటి బయటికి రావటం కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా కానీ అంబులెన్స్ అంతసేపు అయిపోయిందని స్థానికులన్నా కూడా స్పందించారు తప్ప జగన్మోహన్ రెడ్డి దారి ఇచ్చేందుకు కూడా కనీసం స్పందించలేదు. అదేవిధంగా చుట్టుపక్కల నాయకులు కూడా కనీసం వారి మీద దయచూపలేదు. ఇప్పుడు పక్కన రాంబాబు పార్టీ కోసం ఎంతో పనిచేసి ఆ గ్రామంలో జగన్మోహన్ ఫ్లెక్సీలు కట్టిన రాంబాబు చనిపోయిన తీరుపై ఎంతో పడుతున్న గ్రామస్తులు కూడా ఎవరు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదని ఇప్పుడు కొంచెం భార్గవ్ అనే యువకుడు కూడా చనిపోయినా అంటే ప్రాణాలు కోల్పోతున్నా కూడా కనీసం ప్రతి స్పందించకపోవడం, కనీసం వారి పరామర్శించేందుకు నాయకులన్నా పంపించి వారికి అవసరమైన వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఏర్పాటు చేయడం కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటనలో ఈ రోజు కాదు ఆయన చేసిన ప్రతి పర్యటనలో కూడా ఇదే విధంగా ఏదో ఒక ఘటన జరగటం కానీ పట్టించుకోవడం ముందుకు వెళ్ళిపోవడం ఇదే జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఇద్దరు అమాయకులు చనిపోవడం మాత్రం అందరినీ కలిసి వేసింది. సుమిత్ర, థ్యాంక్ యూ ప్రసాద్.